హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ లైఫ్. ఈరోజు మనం క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూద్దాము. సోది లేకుండా ఈజీ ప్రాసెస్లో ఎక్కువ ల్యాగ్ లేకుండా చెప్పేస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూసేసేయండి. ఫస్ట్ ఒక బౌల్లోకి నేను ఇక్కడ ఆరెంజ్ జ్యూస్ అయితే తీసుకున్నాను. మెజర్మెంట్స్తో చెప్పాలి అంటే 1 కప్పు ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను. ఇందులోకి 2 స్పూన్లు బ్లాక్ గ్రేప్స్, అలాగే ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు 1 స్పూను, బాదం పప్పు 2 స్పూన్లు, తర్వాత పుచ్చగింజల పప్పు ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. తర్వాత టూటీ ఫ్రూటీ ఒక 2 నుంచి 3 స్పూన్లు వేసుకుని మనం ఫస్ట్ జ్యూస్తో బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకుని దీన్ని ఒక అరగంట నుంచి గంట పాటు పక్కన నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి 3 స్పూన్లు కమ్మటి పెరుగుని వేసుకున్నాను. ఆ తర్వాత ఒక పావు కప్పు వరకు రిఫైన్డ్ ఆయిల్ అంటే స్మెల్ లేని ఆయిల్ని వేసుకున్నాను. ఇప్పుడు మనం ఒక చిన్న దాల్చిన చెక్క, అలాగే 2 లవంగాలు, 2 ఏలకులు తీసుకుని మెత్తగా మనం కచ్చబచ్చగా అయితే దంచుకోవాలి. అలా దంచుకున్నది మిక్సీలోకి వేసుకున్నాము. తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు పంచదారని కూడా వేసుకున్నాను. ఇక్కడ మనం ఒక పావు కప్పు అయితే యూజ్ చేస్తున్నాము. తర్వాత మిక్సీ జార్ మూత పెట్టేసుకుని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడా కూడా ముక్క అనేది లేకుండా చాలా మెత్తగా ఇలా పేస్ట్లా అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ముందుగా జ్యూస్లో నానపెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్ ముక్కలతో, సో అందులోకి ఈ జ్యూస్ అనేది ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా ఈ జ్యూస్లోకి ఈ పేస్ట్ అనేది వేసేసుకుని కొద్దిగా సేపు పాకం అనేది ప్రిపేర్ అయ్యేంత వరకు దీన్ని మనం పక్కన నానబెట్టుకుందాము. నేనైతే పక్కా కొలతలతో చెప్తున్నాను, ఎటువంటి ఫెయిల్ అనేది లేకుండా మనకి బాగా వస్తుంది కేక్. సో మధ్యలో కూడా ఎక్కడ మిస్ చేసుకోవద్దు, లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ మీద పావు కప్పు పంచదారని అయితే వేసుకున్నాను. ఇందాక ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్నాం కదా పావు కప్పు, సో ఇంకొక పావు కప్పుని ఇలాగా మనం ప్యాన్లోకి వేసేసుకుని అస్సలు వాటర్ అనేది పోయకుండా క్యారమిల్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని. అంటే మనం ఇలా కలుపుకుంటూ ఉన్నాం అనుకోండి, మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుని మనకి ఇలా కలర్ చేంజ్ అయిపోతుంది. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఒక పావు కప్పు వరకు వాటర్ అయితే పడతాయి, కొద్దిగా పోసుకుంటూ ఈ పాకాన్ని అనేది మనం పల్చం చేసుకోవాలి. ఇలా పూర్తిగా పల్చం చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా జ్యూస్తో, సో ఆ డ్రై ఫ్రూట్స్ దానిలోకి ఈ క్యారమిల్ పంచదార పాకం అనేది వేసుకోవాలి. ఇలా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనివల్ల మనకి కేక్కి కలర్ అండ్ అలాగే మంచి టేస్ట్ కూడా బాగా వస్తుంది. తర్వాత ఒక జల్లెండి పెట్టుకుని అందులోకి 1 కప్పు వరకు మైదాని వేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక 3 స్పూన్లు కోకో పౌడర్ వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకున్నాను. దీన్ని బాగా మనం జల్లెడ పట్టేసుకుని తర్వాత విస్కర్తో కానీ చేత్తో కానీ గరిటెతో కానీ బాగా 1 డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా అంతా కూడా పిండి మనకి సెట్ అయిపోయింది, బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ట్రే అయితే రెడీ చేసుకుంటున్నాం. మన ఇంట్లో స్టీల్ సామాన్లు ఉంటాయి కదా, స్టీల్ గిన్నెలు, సో దానిలో అయితే ఇప్పుడు నేను ఈ ప్లమ్ కేక్ ప్రిపేర్ చేయబోతున్నాను. ఏం లేదు, గిన్నెకి ఆయిల్ అనేది బాగా అప్లై చేసుకుని తర్వాత పొడి పిండితో దాన్ని డస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తం వేసేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు 2-3 సార్లు అయితే ట్యాప్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మధ్యలో బబుల్స్ లాంటివి ఏమైనా ఉన్నా కానీ పోతాయి అన్నమాట. ఆ తర్వాత మనం పైన డ్రై ఫ్రూట్స్తో మళ్ళీ కూడా డెకరేట్ చేసుకోవడమే. ఫస్ట్ నేను వచ్చి జీడిపప్పుని అయితే పెట్టుకున్నాను, ఇలా బద్దల్లా కట్ చేసుకుని. ఆ తర్వాత కొద్దిగా టూటీ ఫ్రూటీ వేసుకున్నాను పైన మళ్ళీ. ఆ తర్వాత బ్లాక్ గ్రేప్స్ ఆర్ చెర్రీస్ ఏది ఉంటే అది దాంతో మనం గార్నిష్ చేసుకోవడమే పైన. ఫైనల్గా పుచ్చగింజలను కూడా వేసేసుకున్నాను. మనకి కేక్ ప్రిపేర్ చేయడానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ని పెట్టేసుకుని లోతుగా ఉన్నదాన్ని పైన స్టాండ్ పెట్టుకుని ఆ పైన ఈ గిన్నె పెట్టుకుని గాలి అనేది పోకుండా పైన మనం వెడల్పాటి పెద్ద గిన్నె కానీ లేదు అంటే ఇలాగా మూకుడు కానీ అంటే కడాయి కానీ పెట్టేసుకుని బేక్ చేసుకున్నాం అనుకోండి. ఒక 20 to 25 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం బేక్ చేసుకుంటే ఇక్కడ చూడండి, టూత్ పిక్ పెట్టి ఇలా తీస్తే మనకి పిండి అనేది అతుక్కోకుండా ఉంటే కేక్ అనేది బ్రహ్మాండంగా రెడీ అయిపోయింది. ప్లమ్ కేక్ బాగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ప్యాన్ నుంచి దీన్ని సపరేట్ చేసుకుని చుట్టూ కూడా నైఫ్తో ఒకసారి కేక్ని గిన్నె నుంచి సపరేట్ చేసేస్తున్నాను. ఇలా సపరేట్ చేసేసుకుని మనం ప్లేట్ని పెట్టేసి పైన ఇలా రివర్స్ చేసేసుకుంటే మనకి కేక్ అయితే ఈజీగా రిమూవ్ అయితే వచ్చేస్తుంది గిన్నె నుంచి.
తర్వాత మనం నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. ఎలా అనిపించింది ప్లమ్ కేక్? చాలా బాగుంది కదా. ఈ క్రిస్మస్కి మీరు కూడా కంపల్సరీ ఈ కేక్ని ట్రై చేయండి. ఎలా వచ్చింది కమెంట్ చేయండి. అలాగే మీరు ఇక్కడ వరకు చూసారు అంటే ఎంతో కొంత నచ్చిందనే. సో సబ్స్క్రైబ్ కూడా చేసుకుని వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.